మా ఊరు అగ్రహారము. పి లక్ష్మీనరసమ్మ, వైఫ్ ఆఫ్ రమణారెడ్డి. సబ్సిడీ శనగలకు 9 క్వింటాలు కట్టినాను. 53,000 డబ్బు. 1వ తేదీ మేము కట్టినది అక్టోబర్ 10వ తేదీ కట్టినాము. రేపు వస్తాయి, మన్నాడు వస్తాయి, లోడ్ వస్తాను ఇస్తామా అని గడిపేసినాడు. కానీ అవి రాలేదు. లాస్ట్ కు నెలాఖరికల్లా ఏం లేకుండా మనిషే పారిపోయినాడు. మా కంప్లైంట్ ఎవరు తీసుకుంటున్నారు స్వామి? మా కంప్లైంట్ ఎవరు? వాళ్ళు ఇది పెన్షన్ డబ్బుల రికవరీ కోసమని మేము పెట్టుకున్నాము. రైతులు ఎవరు రానప్పుడు నీకేం అవసరం అమ్మా? 120 మంది ఉన్నారు కదా, ఎందుకు నువ్వు వస్తున్నావు? బయటికి వండి లేడాయన అని చెప్తారు. లోపల కస్టడీలో పెట్టుకొని రఘునాథ్ రెడ్డి, అగ్రహారము, అంకాలమూడు సచివాలయం కింద వస్తుంది అగ్రహారము. నేను 40,000 రూపాయలు ఎరువులు కట్టాను. 11,700 రూపాయలు శనగలు కట్టాను. ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అంటే మేము స్లిప్పులు కూడా పెద్దగా ఎవరు రైతులు తీసుకోలేదు. రేపు వస్తుంది ఎందుకు స్లిప్పులు లేనట్టు గవర్నమెంట్ జాబ్ వస్తున్నా అతనికి నమ్మకంతో కట్టాము మేము. ఈ వచ్చినాక పోయిన అందాది మొత్తం దాదాపుగా 900 ప్యాకెట్లు శనగలకు డబ్బులు కట్టినారు. ఎరువులు వచ్చేసి దాదాపుగా 20 టన్నుల దాకా ఎరువులు కట్టినారు. పింఛన్ డబ్బులు 6 లక్షలు అంతా తీసుకొని వెళ్ళిపోయినాడు. కనీసం గవర్నమెంట్ పోయినాక ఏవో కానీ మన జేడీ గారు కానీ ఎవరైనా వచ్చి రైతుల పరిస్థితి ఏంది, ఇంత మోసపోయినారు, వీళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి, గవర్నమెంట్ దగ్గరికి ఎట్లా తీసుకోవాలి, ప్రభుత్వంలో ఎట్లా చర్చలు జరిపి దీనికి న్యాయం చేయాలి అనేది కూడా ఇంతవరకు కూడా చర్చలు లేవు. ఇప్పుడు 3 వారాలు అవుతుంది. రైతులు అప్పులు తీసుకొచ్చుకొని ఎరువులు తీసుకొని శనగలు తెచ్చుకున్నారు. ఇది మోసపోయి మళ్ళీ 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ కూడా తీసుకొచ్చుకొని మళ్ళీ విత్తుకున్నారు. ఆడికి లేట్ అయింది. దాదాపు మామూలుగా అయితే అక్టోబర్ నెలలోనే వీళ్ళు శనగలు వేయాలా, నవంబర్ అయినా కానీ శనగలు వేయలేదు. పోయిన గవర్నమెంట్లో కానీ రైతులకు ముందే శనగలు ఇస్తున్నారు. లేదు ఎందుకు అని లాస్ట్లో కొంతమంది కట్టేళ్ళు కూడా ఇంత మోసం జరిగింది. నా ముందే ఇచ్చిన ఇంత మోసం చేసిన వాడు. అందుకే తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము. సీఎం గారికి కానీ, అట్లే డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారిని, కలెక్టర్ గారు కానీ దీని అంతా మొత్తం పైనుంచి అందరికీ ఎమర్జెన్సీ ఇప్పుడు వారం రోజుల టైంలో మేము ఏదో చేస్తామన్నాడు. వారం కాదు 2-3 రోజుల్లోనే మాకు కరెక్ట్ సొల్యూషన్ కావాలని మేము కోరుతున్నాము. అంకాలమ్మగూడు సచివాలయంలో మేము శనగల సబ్సిడీకి, ఎరువుల సబ్సిడీకి మేము ఆయన ప్రవీణ్ అనే అతను సచివాలయ ఎంప్లాయీకి మేము డబ్బులు అతను సబ్సిడీ శనగలు ఇస్తారనే ఉద్దేశంతో మేము అతనికి డబ్బులు పే చేసాం స్వామి. బట్ స్లిప్పులు ఇచ్చేటప్పుడు ఆయన సైన్ చేసి ఇచ్చాడు. కొందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, కొందరు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. సమ్ పీపుల్ హ్యావ్ సీల్ వేసి తీసుకున్నారు. అతను ఆల్మోస్ట్ 20 to 30 lakhs పెన్షన్ డబ్బులు అలాంగ్ విత్ ఈ సబ్సిడీ శనగల డబ్బులు, ఎరువుల డబ్బులు ఇవన్నీ తీసుకొని అతను పారిపోవడం జరిగింది స్వామి. మేము కంప్లైంట్ చేయడానికి దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వస్తే మా కంప్లైంట్ కూడా ఎవరు తీసుకోలేదు స్వామి. సో ఇది జరిగి కనీసం అంటే 3-4 వారాలు అయింది స్వామి. ఇది రికవరీ కోసం మేము ఎవరిని అప్రోచ్ చేయాలనో ఏమీ తెలియలేదు స్వామి. మేము ప్రజానాయకుల ద్వారా సార్ ఎంపీ అవినాష్ రెడ్డి స్వామికి తెలియజేయడం స్వామి. ఎంపీ అవినాష్ రెడ్డి స్వామికి నిన్న తెలియజేసినాం స్వామి. ఆయన ధర్నాకు కూర్చున్నాము మనం అంకాలమ్మగూడూరులో అని ఆయన చెప్తే ఆయన కొందరు ప్రజలు, అన్యాయమైన ప్రజలు మేము ధర్నాకు రావాలని ట్రై చేసాం స్వామి. ఇక్కడున్న పోలీస్ ఫోర్స్తో కూడా వాళ్ళు ఆపాలని ట్రై చేస్తున్నారు స్వామి. కానీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ పోలీసు వారు ఇది ఉద్రిక్తత పెంచకూడదనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా సదుద్దేశమే ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఫండ్ లేదు స్వామి. సో వాళ్ళు ఏం చేయాలంటే కలెక్టర్ గారికి ఆల్రెడీ తెలియజేసినారు. బట్ మాకు అమౌంట్ అనేది రికవర్ కొంచెం తొందరగా ఇప్పిస్తే చాలా ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ ఉంటారు స్వామి. ఆల్మోస్ట్ 30 లక్షల దగ్గర అమౌంట్ ఉంటుంది స్వామి. సో ఇప్పుడు ధర్నాకు కూర్చొని లేదు. సో మా తరఫున, ప్రజల తరఫున ఎంపీ సార్ గారు ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు స్వామి. ఇచ్చిన తర్వాత అప్పుడు మాకు 1 వీక్లో మేము రికవరీకి చేస్తామని ప్రజలను సర్దుమంచి పోలీసు వారు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన ఆల్రెడీ కస్టడీకి తీసుకున్నారంట స్వామి. బట్ అమౌంట్ అనేది మాకు ఎలా వస్తుంది ఏమనేది మాకు తెలియదు స్వామి. మేము కలెక్టర్ గారికి మనవించుకోవడం ఏమనగా మాకు కలెక్టర్ గారి ఫండ్ అన్న ట్రెజరీ ఉంటుంది కదా స్వామి, గవర్నమెంట్ ట్రెజరీ. ఈజ్ నాట్ ఏ అదర్ ఎంప్లాయీ కదా, ఈజ్ ప్రైవేట్ ఎంప్లాయీ కాదు, ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ.
అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. కాబట్టి మీరు ఇది గవర్నమెంటే ఖచ్చితంగా ఇది ఎవరు ఫ్రాడ్ చేసినా గవర్నమెంట్లో అది గవర్నమెంట్ తరపునే బాధ్యత వహించి మాకు డబ్బులను తొందరగా రికవర్ చేసి మా రైతులందరికీ 1 వీక్లో వీలైనంత న్యాయం చేయగలిగితే మేము అప్పులు తెచ్చుకుని సీడ్స్ ఆల్రెడీ ప్లాంటేషన్ చేసుకున్నాం సార్. అది మేము వాళ్ళకు రీపే చేసుకొని మాకు కొంచెము ఇలాంటి ఫ్యూచర్లో కూడా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మనం మనవి.